అది పడతావు టెడ్డీ, 10 నిమిషాలు కూర్చో. జారుతావు, నిజంగా జారుతావు. ఇల్లు తుడుస్తున్నాడు కదా, జారి పడతావు. పైన కూర్చో, బెడ్ మీద కూర్చో, అక్కడ అన్నీ పడిపోతాయి వస్తువులన్నీ. బెడ్షీట్ చేంజ్ చేయాలి, అందుకే ఇట్లా ఎత్తి పెట్టేసాము. ఇల్లంతా మొత్తం చెత్త చెత్తగా ఉంది. శుభ్రంగా తడిగుడ్డ వేసేసి జారుతావు నాన్న ఇళ్ళకప్పుడే. అమ్ములు అమ్ము, నా దగ్గరికి నేను పట్టుకుంటా కదా, పడితే పడతావు, మళ్ళీ లెగుస్తావు కదా. ఈరోజు నీకు స్కూల్కి హాలిడే ఎందుకు ఇచ్చారు? ఓకే, ఈ బెడ్షీట్ వేయాలి ఇప్పుడు. పాలివ్వనా? వస్తుంది. టాయిలెట్ వెళ్ళేసి వచ్చి ఇంకా బెడ్ ఎక్కుతాను, పాలిస్తాను. పొద్దునుంచి టెడ్డీ డిమాండ్ చేసింది పిల్లోడికి పాలు ఇవ్వకూడదంట, ఎందుకంటే తను ఆడుకుంటుందట. అయితే నువ్వు కూడా ఫుడ్ తినకంటే ఓకే నేను తినకుండా ఉంటాను, ఆమె ఎలాగో తినదు, పిల్లోని కూడా పాలు ఇవ్వద్దంది. ఇప్పుడు దాకా పొద్దున్న ఇచ్చా, వీడు తీసుకోలేడు. ఇప్పుడు వీడికి కావాలి పాలు. నేనేమో జస్ట్ టాయిలెట్ వెళ్ళేసి వస్తే బెడ్ ఎక్కేస్తాను. అవి ఏమో బిజీ ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు ఆగు అనేసి అన్నాడు. ఇప్పుడు దాకా ఏంటంటే జస్ట్ టెడ్డీ కొద్దిగా బీసీల గురించి మాట్లాడతానంటే నేను వీడియో చేశాను, తను చాలా చక్కగా మాట్లాడింది. మీరందరూ కూడా ఆ వీడియో చూసి టెడ్డీకి సపోర్ట్ చేయండి. అంటే ఇంత చిన్న పాప అంటే నేనేం చెప్పానంటే తనకి, నువ్వు అలాగా మంచి టాపిక్స్ గురించి మాట్లాడితే నీకు గిఫ్ట్లు వస్తాయి అని చెప్పా. సో అంటే ఆల్రెడీ గిఫ్ట్లని కాదు, తనకి ఇష్టం మాట్లాడాలని టాపిక్ గురించి. సో తను మాట్లాడింది, నేను అలా తనకి చెప్పాను, తను అందుకని అలా అంటుంది. బట్ యా, చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇస్తే తప్పేం లేదు కదా. సో ఆమె బీసీలకి సపోర్ట్ చేస్తూ ఆమె మాట్లాడింది. టెడ్డీ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యొద్దు. టెడ్డీ టెడ్డీ పిల్లోడికి బాగాలేదు టెడ్డీ, ఒంట్లో అలా చెయ్యకు. టెడ్డీ
అదే లేదు, నువ్వు అది తాగు, నేను చూసుకుంటా పాపం. నువ్వు అది తాగు. మా లైట్ డిఫరెంట్ అనమాట. ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఫస్ట్ వైట్ వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, తర్వాత 3 కలర్స్ వస్తాయి. మా ఇంట్లో ప్రతి దగ్గర లైట్ ఆఫ్ ఆన్ చేస్తే వెంటనే 3 కలర్స్ వస్తాయి. ఇది కలర్ నెంబర్ 2. ఐ విల్ షో కలర్ నెంబర్ 3 ఆల్సో నౌ. ఇది ఒక కలర్, అంటే ఇది కూడా ఫుల్ వైట్ కాదు. ఇంకొకటి ఇప్పుడు ఫుల్ వైట్ వస్తుంది. దిస్ ఇస్ ఫుల్ వైట్, అది మిల్కీ వైట్, ఇంకొకటి అట్లా 3 కలర్స్ వస్తాయి, 3 షేడ్స్ వస్తాయి. ప్రతి లైట్ అంతే మా ఇంట్లో అట్లా వస్తాయి. జారి పడతానేమో నేను, తెలీదు. ఎందుకు నాన్న అన్ని నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు బాబు, ఉత్తగా అవినాషు. నువ్వు పిల్లోడికి తాగిపిస్తున్నావు టెడ్డీ? టెడ్డీ కింద పడిపోతాడు తమ్ముడు, కాలుతో అంతే పైకి వస్తే జాగ్రత్త. అట్లా పెట్టారు, జాగ్రత్త. ఈరోజు అయితే హాలిడే అనే కానీ పాపం అవికి చాలా పని ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే పాపం పొద్దున్న లేసి బెడ్షీట్ పాతది తీసి పిల్లో కవర్స్ తీసి కొత్త పిల్లో కవర్స్ వేసి మళ్ళా బెడ్షీట్ వేసి మళ్ళా ఇల్లు అంతా ఊడ్చి మళ్ళా తడిగుడ్డ వేసి చాలా పనులు ఉన్నాయి ఈరోజు అయితే. పాపం టుడే సాటర్డే, నా అక్క బాటిల్ వస్తుందేమో చూడాలి. నాకు అదైతే చాలా నీడ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. సో అది అన్నమాట. ఏం లేదు, తనకి పాలు కావాలి. వస్తుంది మరి, వీడియో ఎవరు తీస్తారు? బాబుకి పాలు ఇవ్వాలి, టాయిలెట్ వెళ్ళేసి వచ్చి. టెడ్డీ నేను నీకు చెప్పాను కదా, నన్ను చూడు, జాగ్రత్త ఉండాలి, అయితే ఇది మొత్తం వేస్ట్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా?
పాయింట్స్ అనేది పాయింట్స్ అనేది నైట్ అయితే బాబు లెగ్స్ ఏడుస్తున్నాడు. సో నైట్లో ఇంకా బాబుకైతే 3 నుంచి 4-4:30 దాకా బాబుతోనే సరిపోయింది అవికి నాకు. ఇంకా అప్పుడు మెడిసిన్ వేసాము. మెడిసిన్స్ అయితే ఇవన్నమాట బాబుకి కోల్డ్, ఫీవరు అండ్ యాంటీబయాటిక్ అండ్ బాడీకి కూడా క్రీమ్ రాశాను. సో ప్రస్తుతానికైతే అగో బాబు అయితే అగో అట్లున్నాడు. నిద్ర పాలిస్తే పడుకుంటాడు. హాలిడే అనే కానీ పిచ్చి పని ఉంది అసలు. ఒకరోజు కాదు నిన్ననే. అదా ఇది ఒకసారి ఇటు బొమ్మ, ఇది వైపు స్టాండ్ ఇటు వదిలి. ఏం పెట్టాలి ఎట్లా ఎందుకు ఏం చేస్తావు బాల్కనీలోకి వెళ్ళు చేయాలి